పలు అభివృద్ధి పనుల్లో భాగంగా మానకొండూరు మండలం నిజాయితీగూడెం గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణతో కలిసి నూతన గ్రామ పంచాయతీని ప్రారంభించారు. ముందుగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి వారు ప్రారంభించారు. మహిళలు మంగళహారతులు, కోలాటాలు, బతుకమ్మలతో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు ఘన స్వాగతం పలికారు. గ్రామ పంచాయతీ నూతన భవన ప్రారంభ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్సాని సులోచన శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్ బొల్ల మురళీధర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షులు నల్ల వంశీధరెడ్డి, ఎంపీటీసీ గడ్డి రేణుక, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, తాళపల్లి సంపత్ గౌడ్, రామిడి తిరుమల రెడ్డి, గస్కన్ సంపత్, రామిడి తిరుపతి, మల్లికార్జున్, ఏగోలోప్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గూడెం గ్రామ పంచాయతీ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన సగం పుట్ట వేందా మురళి సాబ్ ఏందా ఇది ఇప్పుడు మరి ఎప్పుడు చేస్తా తగ్గినాను నువ్వు కూర్చోతాలి అమ్మా శనివారమా చెప్పు మరి ఫోటో దక్కినాడు సపోర్ట్ బహుజన బాంధవుడు మన పొన్నం అన్నా కాంగ్రెస్ కంటెత్తి కదిలే ఊరు బాధ పొన్నమల్ల నేర మనకు తోడు వస్తుందా ప్రభాకరన్నా బహుజన బాంధవుడు మన పొన్నం అన్నా కాంగ్రెస్ కంటెత్తి కదిలే ఊరు అన్నా కాంగ్రెస్ కంటెత్తి కదిలే తెలంగాణ అంటూ జంగును మ్రోగించినోడు పైలెల్లి వస్తుండో బహుజన బాంధవుడు మన పొన్నమన్నా కాంగ్రెస్ కంటెత్తి కదిలే రాష్ట్రమిచ్చినట్టి సోనియమ్మ రుణము తీర్చగా రాహుల్ గాంధీ బాటలు సమరం సాగిద్దము ఆనాడు చొక్కారావు చేసినటువంటి జవాన సాబే మా శిష్యులు కూడా ఇలా అలంకరించి మా ఊరికి రావడం నాకు గర్వకారణం. నేను సంతోషంగా ఉన్నాను. నాకు పొన్నం ప్రభాకర్ కూడా సేమ్ అదే శాఖలో వారి శిష్యుడిగా వచ్చి నా దగ్గర నా గ్రామ పంచాయతీ వేసాడు. నా పూర్వజన సుకృతంగా నేను భావిస్తున్నా. అనుబంధం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ దూరమైన ప్రభాకర్ నాకు తెలుసు. నేను దాని గురించి చెప్పాల్సిన లేదు. ఈ ఊరు ప్రజలకు నేను ఏం చేసినా తక్కువే. నేను ఎందుకు అంటే నన్ను నమ్మి నన్ను పిలిచి నాకు ఓటాకి ఇచ్చి ఏం లేక నన్ను గెలిపించారు. మీ సేవ కోసం నేను చేసిన 280 ప్రజాపాలన అప్లికేషన్లు కూడా వచ్చినాయి. అందరికీ న్యాయంగా అర్హులకు ఎవరైతే నిజమైన పేదలు ఉంటారో పేదలకే సంక్షేమ ఫలాలు అందడానికి నా వంతు కృషి. నేను మంత్రి గారి సహకారంతో, మా ఎమ్మెల్యే గారి సహకారంతో, అధికారుల సహకారంతో ప్రతి సంక్షేమ పథకం పేదలకు తప్ప నాకు నా మనుషులకు అనే తరతం వేయలేదు. ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకే అందుతుంది. మీరందరూ 4 సంవత్సరాల 11 నెలల 10 రోజులు అయిపోయింది. ఇంకొక 20 రోజులు అయితే నా పీరియడ్ కూడా అయిపోతుంది. ఈ అవకాశం నాకు దొరుకుడు అనుకోకుండా గ్రామ పంచాయతీ శాంక్షన్ అవడు, దాన్ని నేను కన్స్ట్రక్షన్ చేసుడు. మానకొండూరు నియోజకవర్గంలో మొట్టమొదటి గ్రామ పంచాయతీ ప్రారంభమైంది కూడా ఇవాళ. కాబట్టి కష్టపడి ఓట్లు సంపాదించినటువంటి వ్యక్తి మా మురళీధర్ గారు. మురళీధర్ గారు అడగంగానే
అన్న అపాయింట్మెంట్ కోసం చూస్తా ఉన్నాము. కరీంనగర్ లో ఏదన్నా ప్రారంభోత్సవం మన నియోజకవర్గం చేయాలంటే ఒక శుభ సూచకగా మంచి జరగాలి ఈ నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గం అభివృద్ధి పదాలను ఉండాలని అన్న పున్నం ప్రభాకర్ గారిని తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ 10 రోజుల ఆలస్యమైనా అన్న కోసం వెయిట్ చేయడం మరి మురళీధర్ గారికి నిజంగా కూడా ఎంతైనా అభినందనీయం. ఎందుకంటే మేము కోరుకున్నది అన్న రావాలని. అన్న అపాయింట్మెంట్ కోసము మొన్న 8 నాడు అనుకున్నాము, కుదరలేదు, 10 నాడు పెట్టుకున్నాం. కాబట్టి క్యాబినెట్ మీటింగ్ ఉండే, ఇతర కారణాల వల్ల మంత్రివర్యులు చాలా బిజీగా ఉన్నారు, కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం. మరి ఈ విధంగా కాలయాపన కొంచెం జరిగింది కాబట్టి తను కూడా 28-30 తారీఖుతో తన కాల వ్యవధి కూడా సర్పంచ్ గా ముగుస్తా ఉన్నది కాబట్టి మంచి భవనాన్ని ఈ యొక్క గ్రామానికి అందించడం జరిగింది. మరి అదే విధంగా ఈ గ్రామం లోపల అందరికి కూడా మొన్ననే ప్రజాపాలన కార్యక్రమం కింద అభయహస్తం 6 గ్యారంటీల కోసం దరఖాస్తుల స్వీకరణ మొన్న 8వ తారీఖు నాడు 6వ తారీఖు నాడు ముగిసింది. 28వ తారీఖు నాడు ప్రారంభమై మరి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ప్రచార భాగంలో హామీలు ఇచ్చిందో వాటన్నిటిని నెరవేర్చాలి అన్న ఉద్దేశంతో పైసా ఖర్చు లేకుండా ప్రజల వద్దకే, ప్రజల చెంతకే పాలన ఉండాలి. ప్రజలకు కష్టం కాకుండా వాళ్ళు వరుసలు బట్టి మీ సేవా కేంద్రాల చుట్టూ లేకపోతే ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఇబ్బందులు పడకూడదు. ఏ ధరాలకు నయా పైసా చెల్లించకుండా వాళ్ళకు మనం ఇచ్చినటువంటి పథకాలు వాళ్ళకు చేరాలన్న ఉద్దేశంతో మన ప్రజాపాలన నిర్వహించి వాటికి దరఖాస్తుల స్వీకరణ కూడా జరిగింది. మరి ఇప్పుడు అది కంప్యూటరీకరణ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కొంతమంది ప్రేలాపనలు చేస్తా ఉన్నారు 420 అని. ఆ 420 కల్లా బ్రతుకులు ఎట్లున్నాయంటే ఎక్కడ భూమి చూసినా కబ్జా, ఏ పథకం తీసినా అవినీతి, ఏది ఎక్కడ పోయి ముట్టుకున్నా ఇక్కడే కాదు రాష్ట్ర ప్రభుత్వంలో మొదలుకుంటే అది ఇరిగేషన్ ప్రాజెక్టా, ఎనర్జీ ప్రాజెక్టా, వ్యవసాయ ప్రాజెక్టులా దేంట్లో చూసినా అంత అవినీతిమయంతో ఉన్నది. ఇది ప్రజలు గమనించి ఈ యొక్క నియంత్రిత పాలన పొందబెట్టాలని కాంగ్రెస్ పార్టీకి పట్టం పెట్టారు. అందుగురించే వీళ్ళు మేము 100 రోజుల్లోనూ 100 రోజులు అన్న తర్వాత 48 గంటల్లో 2 పథకాలను, అది ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం, అదే విధంగా 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మేము ప్రారంభించడం జరిగింది. ఇది మా యొక్క పనితనానికి కానీ మేము ఇచ్చిన మాటకు కానీ అమలు చేస్తాం. కాబట్టి ఈ తక్కిన పథకాలు కూడా మళ్ళీ అమలు చేయాలన్న ఉద్దేశంతో దరఖాస్తుల స్వీకరణ. మీ అమ్మడైతే 6 టికెట్ కదా, మీకు 0 టికెట్, మీకు పైసలు టికెట్ ఎక్కిరు, అందరు ఎక్కిరులే. ఎక్కడ ఉన్నారు అందరు ఎక్కిరా, ఎక్కిన చేరాలి మహారాష్ట్రలో ఎక్కడే తల్లి ఎక్కడే అలా ఎక్కడే ఇప్పుడు 50 పైసలున్నాయా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చుకొని ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ కంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల నిర్ణయం మేరకు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 రోజులైంది నిన్నటికి. 9 తారీఖు నాడు శాసనసభ లోపల శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి బయటికి రాగానే మొట్టమొదటి కార్యక్రమంగా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఉచితంగా బస్ సౌకర్యాన్ని కలిగజేసినటువంటి మాట మీద ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 5-6 ఏళ్ల నుంచి చూస్తున్నాం. రైతు ధాన్యం అమ్మడానికి పోతే సరువు ఎన్ని తీసుకున్నాయి, 5, 6, 7, 7 ఎట్లా పెడితే అట్లా. భవిష్యత్తులో అటువంటి తరుగు అనేటువంటి మాట ఉన్నది ప్రభుత్వం. అటువంటి వారి మీద కఠినంగా చర్య తీసుకుంటుందనే మాట కూడా మనం చెప్తా ఉన్నాం. ఏ 40 కిలోల వస్తా ఉందో ఆ గండి బ్యాగు మందం వేయడం తప్ప ఎక్కడ కూడా అదనంగా జోకుడు అనేటువంటిది ఉండదనే మాట మనం చెప్తా ఉన్నా. అంతేకాదు ముఖ్యమంత్రి గారు చెప్పారు, గత 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నిర్లక్ష్యమైంది. ఇప్పుడు విద్యా వ్యవస్థను ప్రత్యేకమైనటువంటి బాధ్యతగా అన్ని రకాల సౌకర్యాలు కలిగేసే విషయంలో కూడా ఈ ప్రభుత్వం చొరవ చూపెడదని మాట చెప్పినాడు. మహిళలకు సంబంధించి త్వరలో ఏ విధంగానైతే మేము తల్లిగారింటికి పోతారా, బియ్యప్రారింటికి పోతారా, బస్సు ఫ్రీ అని చెప్పి మేము చేసామా, రాబోయే కాలంలో మీరు గతంలో 4-5 సంవత్సరాలు
సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుకున్నారో గన్ని సిలిండర్లు 500 రూపాయలకి ఇవ్వబోతుంది త్వర లోపల. సంతోషమే కదా. 500 రూపాయలకి ఇచ్చేదే కాక మిగతా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎంపిక ప్రక్రియకు సంబంధించి నిజంగా న్యాయంగా అర్జెంట్ ఎవరికి ఇల్లు అవసరం ఉందో దాని ప్రకారంగా ఇల్లు శాంక్షన్ చేసి కట్టే ప్రక్రియను కూడా అతి తొందరలో ప్రారంభం చేస్తాం. మహాలక్ష్మి పథకాన్ని ఇస్తాం. అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, లేదా ఇలా పెన్షన్ కావచ్చు, అన్ని కార్యక్రమాలు తీసుకోబోతున్నామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ ఈ కార్యక్రమాలు చేయడానికి ఎక్కడ కూడా మేము ఎక్కడ చేస్తాం. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి బలం ఉంది, సంకల్పం ఉంది. గల్లా ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ధైర్యం ఉంది. ఏ విధంగా ఇది చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గతంలో 7 లక్షల కోట్ల అప్పు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ముందర మీ అందరి ముందు నివేదిక పెట్టాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే వాస్తవాలు తెలవాల్సిందిగా చెప్తాను తప్ప ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా కార్యక్రమాలకు ఇక్కడ కూడా అవాంతరం కలగనీయమనేటువంటి మాట మరొకసారి మనం చేస్తూ ఈ యొక్క శుభ కార్యక్రమం సందర్భంగా గ్రామ పంచాయతీ ఎదుర్కొంటాం. ప్రజా సమస్యలకు వేదికగా ఎవరైనా ఆ గ్రామ పంచాయతీకి వచ్చి తమ హక్కులను సమస్యలు చెప్పుకునే విధంగా ఉండాలని కోరుతూ తప్పకుండా మరి భవిష్యత్తులో అనేకమైనటువంటి అంశాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. గ్రామ సర్పంచులు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, ఇతరత్ర అంగన్వాడీ కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, జీవన్ జీవులు కావచ్చు, ఇతరత్ర వాటన్నింటికి సంబంధించి వీలైనంత త్వరలో పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తూ సర్పంచుల సంఘం వచ్చేది మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ విజ్ఞాపనలు తీసుకుంటాం. న్యాయ